ఒక గ్రామంలో పౌరోహిత్యం చేసేటువంటి పురోహితులకి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా పిచ్చి పిచ్చివన్నీ చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు చులకనయ్యేలాగా, తర్వాత వాళ్ళు తలదించుకుని మోసగాళ్ళలా కనిపించేలాంటివో పురమాయించకుండా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆ పౌరోహిత్యం కుటుంబాలని కాపాడుకోవడం కోసం వాళ్ళతోటి వీళ్ళు గౌరవంగా మసులుతూ వీళ్ళతో వాళ్ళు గౌరవంగా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడో కూర్చుని ఒక యూట్యూబ్లోనో ఒక ఫేస్బుక్లోనో లేకపోతే దూరంగా ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండి ఇది చేస్తే అది పోతుంది, అది చేస్తే ఇది పోతుంది, దీనికి 5,000 కట్టండి, దానికి 10,000 కట్టండి అని చెప్పని పోగేస్తున్న జనం ఉన్నారు చూసారా. వాళ్ళు బయటికి కనిపించరు, వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళకి ఎక్కడ పౌరోహిత్యాలు ఉండవు, ఏ ప్రజలతో సంబంధాలు ఉండవు. ఒకసారి మీరు కట్టిన తర్వాత డబ్బులు ఆ పని జరగలేదు అని చెప్పి అడగడానికి వాళ్ళు మీ ఎదురకుండా కూడా కనిపించరు. కాబట్టి ఇక్కడ మనలో తిరిగే పౌరోహిత్యులకి ఎక్కడో దూరంగా ఉండి ఇది అది చేస్తానని చెప్పి డబ్బులు కట్టించుకునే వాళ్ళకి ఉన్న తేడా మీరు గమనించాలి. ఇలాంటి వాళ్ళు ఏదైనా చెప్తారు, రోజుకి 10 పోస్టులు పెడతారు, ఇది చేస్తాం అది చేస్తాం, ఇది చేస్తే అది పోతుంది, అది చేస్తే ఇది పోతుందని చెప్పి అంటారు. మీరేమో ఊళ్ళో ఉన్న పౌరోహిత్యుడికో లేకపోతే మన ఊళ్ళో ఉన్న గుడికో 10 పైసలు వేయడానికి ఆలోచించే పరిస్థితిలో ఉండి ఇలాంటి వాళ్ళకి మాత్రం వేలకు వేలు కట్టి వాళ్ళ చేత చేయించుకుంటూ ఉంటారు. తర్వాత ఇవన్నీ జరగకపోయిన తర్వాత, ఇవన్నీ మోసాలని తెలిసిన తర్వాత మీకు కళ్ళెదరకుండా కనిపించే వాళ్ళని కళ్ళెదరకుండా కనిపించకుండా మోసం చేసిన వాడిని ఇద్దరిని గర్భంలో కట్టి తిట్టడం మొదలెడతారు. ఇలాంటివి నమ్మడం ఎందుకు, ఇలాంటివి చేయడం ఎందుకు, వాళ్ళకి వేలకు వేలు తగలడం ఎందుకు? నీ పక్కన ఉన్న గుడికి పెట్టి 10 రూపాయలు, నీ పక్కన ఉన్న పురోహితుడికి పెట్టి 10 రూపాయలు, నీ పక్కన ఉన్న పురోహితుడితోటి ఏదైనా చేయించుకో. అందంగా ఆయన పరిపూర్ణంగా చేయిస్తాడు, పూర్తి అయ్యేదాకా నీకు తృప్తి ఉంటుంది. నువ్వు ఆయన కూడా జీవితకాలం పాటు కొనసాగడానికి మీ ఇద్దరికి మేము ఇంకా మోసం అని చెప్పి అన్నది ఉండదు. కానీ దూరంగా ఉన్న వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఈ యూట్యూబ్లోను ఫేస్బుక్లో చూసి వాళ్ళకి వేలకు వేలు కట్టి వాళ్ళు ఏదో పనికిమాలిన రేకులో లేకపోతే దాంట్లో పూజలో ఏదో చేసామని చెప్పి మీ ఇంటికి పంపిస్తూ ఉంటే ఆ పట్టుకుని నువ్వు ఏమి జరగలేదని చెప్పని జరుగుతుందా జరగదా పక్కనట్టు. ఏది చేసినా మన కర్మ ఎప్పటికీ తప్పదు. భక్తిని అడ్డు పెట్టుకుని జాతకాలు మార్చుకుంటామని చెప్పని నువ్వు అనుకుంటావేమో తప్ప భక్తికి జాతకాలు మారడానికి ఏ విధంగా సంబంధం ఉండదు. ఇలాంటి దూరం వాళ్ళు చేసి పిచ్చులన్నీ నమ్మి వాళ్ళకి డబ్బులు కట్టి హిందూ ధర్మం మీద నమ్మకం కోల్పోయి అక్కడి నుంచి నేను ఈ మతానికి వెళ్తున్నాను ఆ మతానికి వెళ్తున్నానని చెప్పని ఇలాంటి పిచ్చి పనులు చేసి మొత్తం అందరినీ తగలేస్తున్నారు. ఇవన్నీ తెలియకుండానే మనకి సంవత్సరాల తరబడి వెనకాల చాలా జరిగిపోయి ఇప్పుడు మన కళ్ళెదరకుండా జరుగుతున్నా సరే మనం గమనించిన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది. ఇంకా ఇలాంటి పిచ్చివన్నీ నమ్మి దాని మీద నమ్మకాన్ని పోగొట్టుకోకండి. నీ పక్కన ఉన్న గుడి, నీ ఊళ్ళో ఉన్న పౌరోహిత్యులు, నీ ఎదురుకుండా ఉన్న వ్యక్తి వాళ్ళు నీకు చెప్పే ధర్మమైన మాటలనే నమ్మడానికి ప్రయత్నించే తప్ప నువ్వు ఎక్కడో ఉన్నవాడు చెప్పేటువంటి ఈ కుతంత్రాలన్నింటినీ నమ్మి డబ్బులు తగలేసి మొత్తం హిందూ ధర్మాన్ని నిందించడం తప్పు. కాబట్టి ఈ జరుగుతున్నదాన్ని తెలుసుకుని ఇలాంటి ఫేస్బుక్లు ఇలాంటి యూట్యూబ్లు వీటన్నిటిని అన్ఫాలో కొట్టి తీసిపడండి. ఎందుకు వీటిని బలవంతంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళు చెప్పేవన్నీ ఎందుకు మీరు ఇలా బలవంతంగా నమ్ముతున్నారు? ఇవన్నీ వద్దు. నేనే మీకు నచ్చలేదు, అర్జెంటుగా అన్ఫాలో కొట్టు. నా మాటలో నీ చెవికెక్కి నిన్ను పాడు చేస్తూ ఉంటే నాకు దూరంగా ఉండు. అంతేగాని బలవంతంగా నేను చెప్పింది నిజమేమో అని చెప్పని ఏదో పిచ్చి మాటలతోటి నువ్వు ప్రలోభపడి అనవసరంగా పాడవు.